ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 19 తేదీన పవన్ కళ్యాణ్ గారు హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే జలజీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొనున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ జలజీవన్ మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుందనే దానిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న సిఆర్ పాటిల్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన మార్పు పాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి వివరించనున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అత్యంత ఆసక్తికరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే.